రైట్గా వైకుంఠ ఏకాదశినికి తిరుమల ముస్తాబైంది. శ్రీమన్నారాయణుడు అలా వైకుంఠాన్ని విడిచి సప్తగిరిలలో కొలువైన రోజుగా పర్వదినాన్ని భావిస్తారు. హిందువులందరికీ మోక్ష మార్గంగా చూస్తారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఏడాది తొలి రోజుతో సహా 10 రోజులు దర్శనానికి టీటీడీ అవకాశం కల్పించింది. వైకుంఠ ఏకాదశి టోకెన్లు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జారీ చేసింది. 10 రోజుల పాటు వైకుంఠ వాకిలి తెరిచే ఉంచే విధానాన్ని కొనసాగించనుంది. ఇక తిరుమల నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 3 గంటల ప్రాంతంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం మొత్తం తిరుమల గిరులన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈసారి అత్యంత జాగ్రత్తతో ఇటు భక్తుల భద్రతతో పాటు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మనం చూసినట్లయితే మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అయిన డిసెంబర్ 30, 31 నూతన సంవత్సరం అయిన జనవరి 1వ తారీఖు ఎలాంటి టోకెన్లు జారీ చేయలేదు. ఎక్కడ కూడా కేవలం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగానే మొత్తం ఎలక్ట్రానిక్ డిప్లో టోకెన్లు వచ్చిన వాళ్ళని మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు కూడా ముందస్తున్న ఎలాంటి టోకెన్లు జారీ చేయలేదు. ఈరోజు అంతా కూడా భక్తులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా సర్వదర్శనం ద్వారా దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనం ఎవరికైనా డైరెక్ట్ టోకెన్ లేకుండా వచ్చినా కూడా కేవలం 2 గంటల్లో దర్శనం పూర్తయిపోయింది. ఇక మొత్తానికి చూసినట్లయితే మొత్తం ఇటు తిరుమల గిరులన్నీ కూడా సర్వంగ సుందరంగా ఇటు రంగురంగుల లైట్లు, పువ్వులు వీటితోటి అలంకరించారు. ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే ఇక రేపు ఉదయం వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి. రేపు 30వ తారీఖు తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు జనవరి 8వ తారీఖు వరకు కూడా ఇవి తెరుచుకొని ఉన్నాయి. 10 రోజుల పాటు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారం గుండా భక్తులకి ప్రవేశం కల్పించున్నారు. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఏంటి పరిస్థితి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు గతంలో ఎప్పుడన్నా వైకుంఠ ఏకాదశి కోసం వచ్చారా? ఈసారి వచ్చారా? ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ అన్ని? ఇప్పుడు ఈసారి వచ్చామండి ఫస్ట్ టైం. కానీ నేను చాలాసార్లు విన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళొద్దు అని చాలామంది సజెస్ట్ చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఈసారి రేపటికి దర్శనానికి ఈడీప్ వచ్చింది. భయపడుతూనే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా అనిపించింది. రూమ్ కూడా ఎమ్మటే దొరికేసింది, ఏం ప్రాబ్లం రాలేదు. వాళ్ళు చెప్పినట్టే టీటీడీ వాళ్ళు చెప్పినట్టే టోకెన్ ఉన్న వాళ్ళకి ఎమ్మటే రూమ్ ఇచ్చేశారు. అలంకరణ కూడా చాలా బాగుంది, అసలు చాలా అద్భుతంగా అనిపించిందండి. గతంలో మీరు ఎప్పుడైనా తిరుపతికి ఇక్కడికి వచ్చారా, తిరుమలకి వచ్చారా? అప్పటికిప్పటికి ఏం తేడా కనిపిస్తుంది మీకు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఆ ఫస్ట్ స్టార్ట్ అయిన గరుడాద్రి దగ్గర నుంచే పూల డెకరేషన్, అసలు మొత్తం తిరుమలని చాలా బాగా అలంకరించారు. ఇంత అంగరంగ భయంగా అలంకరించినందుకు అసలు కన్నుల పండుగ ఉంది చూడడానికి, చాలా బాగుందండి. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఈ తిరుపతి దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చారా? ప్రత్యేకంగా మీరు ఈరోజు రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఇంతకుముందు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నా, కానీ ఈరోజే వైకుంఠ ద్వార దర్శనానికి మాకు ఈ యూట్యూబ్ ద్వారా టికెట్ లభించింది. దానివల్లనే మేము ఇక్కడ దర్శనానికి వచ్చినాం. చాలా బాగుంది ఏర్పాట్లగిన. టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఒత్తిడి ఏం లేదు, అంత ప్రశాంతంగా చాలా బాగుంది. అమ్మ, ఇక్కడ వాతావరణం ఎట్లా? బాగా చల్లగా ఉంది, కానీ ఇబ్బంది అనిపిస్తుందా? ఎట్లా ఉంది మీకు? చాలా బాగుందండి, ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇప్పటివరకు. చాలా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్నెస్ బాగుంది, క్లీన్గా ప్రజలందరూ క్లీన్గా పెట్టారు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వస్తే గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి అని చెప్పండి. ఇంతకు ముందు కూడా వచ్చాము, ఎప్పట్లాగే ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. లాస్ట్ టైం జరిగిన మిస్టేక్ రిపీట్ కావద్దని చెప్పేసి ఈసారి లిమిటెడ్గా భక్తుల్ని అలౌ చేయడం జరిగింది. ఎక్కడికక్కట్లా టీటీడీ యాజమాన్యం పూర్తి సౌకర్యాలతోటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అని ఏర్పాట్లు అయితే సజావుగానే చేస్తుంది. అందరికీ దర్శన భాగ్యం దొరకాలని ఏర్పాట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఏమైనా దర్శనం చేసుకున్నారో? దర్శనం ఎంత టైంలో అయిపోయింది, ఎలా ఉంది? దర్శనం జరిగింది, అంటే 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఎవరికైతే ఈడీప్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఈ రోజు వరకు చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ 3 days వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకోవచ్చు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఇవన్నీ ఎట్లున్నాయి చెప్పండి. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఫస్ట్ టైం ఇది మేము చూడడము. మేము ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా ఫెసిలిటీ టీడీపీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ హెల్ప్ డెస్క్లు చూసుకుంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగా చూస్తున్నారు. అండ్ మేము నిజామాబాద్ నుంచి వచ్చాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చినందుకు. గోవింద గోవింద. ఇది భక్తులకు ఆల్మోస్ట్ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం మొదటగా విఐపీలకి ఆ ప్రోటోకాల్ దర్శనాలు ఇస్తారు. ఆ ప్రోటోకాల్ దర్శనాల తర్వాత ఎవరైతే ఎలక్ట్రానిక్ డిప్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే దర్శనాలు కల్పించున్నారు. మొదటి 3 రోజులు పూర్తిగా ఈ ఎలక్ట్రానిక్ డిప్లో వచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత ఎవరైనా ప్రోటోకాల్ విఐపీలు వస్తే వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పించున్నారు. ఇక పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయాయి. అధికారులు ఎంత ఉన్నా దేవుడి మీద భారం వేశారు. ఏర్పాట్లు అయితే మేము చేసాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడు స్వామి అంటూ ఆ స్వామి మీద భారం వేసి అధికారులు ఉన్నారు. ఇటు
లడ్డూలు కానీ భక్తులు వచ్చే రద్దీకి తగ్గట్టుగా ఇటు లడ్డూలు కూడా అదనపు లడ్డూలు తయారు చేయించారు. సాధారణం కంటే కూడా 5 లక్షల లడ్డూలు ప్రతిరోజు 5 లక్షల లడ్డూలు అదనంగా తయారు చేయించి రిజర్వ్లో పెట్టి ఉంచుకున్నారు. ఇటు తరిగొండ వెంగమ్మ అన్నదానం దగ్గర కూడా నిరంతరంగా అన్నదానం అందించే వచ్చిన భక్తులకు అన్నదానం అందించడంతో పాటు ఎక్కడికక్కడ మొబైల్ బండ్ల ద్వారా అన్నదానం అందించే అన్నదానంతో పాటు టీ, పాలు, మంచినీళ్ళు ఇలాంటి అందించే ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఇటు టీటీడీ యాంత్రాంగమే కాకుండా ఈసారి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా ఈ వైకుంఠ ఏకాదశిని ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ వీరాతో క్రాంతి కుమార్, ఐ న్యూస్, తిరుపతి.